సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులకు టీడీపీ అధినేత చంద్రబాబు రేపు బీ ఫారాలు ఇవ్వనున్నారు. 144 అసెంబ్లీ 17 లోక్సభ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు బీ ఫారాలు తీసుకునేందుకు టీడీపీ కేంద్ర కార్యాలయానికి రావాలని సమాచారం పంపించారు. వీరందరితో చంద్రబాబు మాట్లాడిన అనంతరం బీ ఫారాలు ఇవ్వాలని నిర్ణయించారు. సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులందరికీ బీ ఫారాలు ఇవ్వాలని తెలుగుదేశం నిర్ణయించింది. తొలుత రాష్ట్రంలో ఉన్న జోనల్ కోఆర్డినేటర్లకు బీ ఫారాలు పంపి వారికి ఇవ్వాలని నిర్ణయించారు. అయితే ఇప్పటికే నామినేషన్ల పర్వం ప్రారంభం కావడంతో వారందరినీ మళ్లీ పార్టీ కార్యాలయానికి పిలిపించడం మంచిది కాదని తొలుత భావించారు. ఆదివారం నామినేషన్లు వేసేందుకు సెలవు దినం కావడంతో వారందరినీ మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయానికి రావాలని సమాచారం పంపారు. నిన్న మొన్నటి వరకు బీజేపీ సీట్ల సర్దుబాటులో ఏర్పడిన డెడ్ లాక్ తో కొన్ని సీట్లతో ఇంకా అభ్యర్థులను పూర్తి స్థాయిలో ఖరారు చేయలేకపోయారు. అయితే అభ్యర్థుల ఎంపికలో క్లారిటీ రావడంతో ఆదివారం నాడు 144 నియోజకవర్గాల్లో అభ్యర్థులకు బీ ఫారాలు ఇవ్వాలని నిర్ణయించారు. మాడుగుల్లో బండారు సత్యనారాయణమూర్తి, పాడేరులో గిడ్డి ఈశ్వరి, ఉండేలో రఘురామకృష్ణరాజు, మడకసిరిలో ఎంఎస్ రాజు, వెంకటగిరిలో రామకృష్ణ పేర్లు దాదాపు ఖరారయ్యాయని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని దెందులూరుకు చింతమనేని ప్రభాకర్ పేరుపై క్లారిటీ వచ్చింది. ఆయన్ను ఆదివారం బీ ఫామ్ తీసుకునేందుకు రావాలని కబురు పంపారు. ఉండిలో సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజుకు జిల్లా అధ్యక్ష పదవిని ఇచ్చి ప్రస్తుతం అధ్యక్షురాలిగా ఉన్న సీతారామలక్ష్మికి పార్టీ పొలిట్ బ్యూరో సభ్యురాలుగా నియమించనున్నారు. ఉండిలో ఎంపీ రఘురామకృష్ణరాజును టీడీపీ అభ్యర్థిగా రంగంలోకి దించాలని నిర్ణయించారు. ఇక ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని మాడుగల్లో మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తిని అభ్యర్థిగా ఇప్పటికే ఎంపిక చేశారు. ఆయన బీ ఫామ్ తీసుకునేందుకు రావాల్సిందిగా ఇప్పటికే సమాచారం పంపారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో అభ్యర్థి ఎంపికకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవాలని భావించినప్పటికీ అభ్యర్థి మార్పుపై హైకమాండ్ సుముఖత వ్యక్తం చేయలేదని చెబుతున్నారు. చిత్తూరు జిల్లా తంబళ్లపల్లిలో అభ్యర్థి మార్పుపై ఒక క్లారిటీ రాలేదని సమాచారం అందింది. బీజేపీ నేతలతో మాట్లాడి అభ్యర్థుల ఎంపికపై పూర్తి క్లారిటీ తీసుకుని ఎట్టి పరిస్థితుల్లో సోమవారం నాటికి అందరూ నామినేషన్లు వేసుకునే విధంగా తెలుగుదేశం ఏర్పాట్లు చేస్తోంది. అందుకనే ఆదివారం నాడు బీ ఫారాలు ఇచ్చే సమయానికి పూర్తి క్లారిటీగా ఉండాలని పార్టీ హైకమాండ్ నిర్ణయించింది. వీరందరినీ ఉద్దేశించి చంద్రబాబు ఆదివారం మాట్లాడిన తర్వాత బీ ఫారాలు అందించనున్నారు.